1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మా మామూలుగా అంటూ ఉంటారు, ఇంట్లో ఆడపిల్లకు చెప్పడం నేర్చుకోండి, ఆడపిల్లలకు పద్ధతి నేర్పించండి. ఎంతసేపు ఆడపిల్లలకే చెప్పాలి, ఆడపిల్లలకే పద్ధతి నేర్పించాలి. మన మగపిల్లలకి ఏం అవసరం లేదా? ఇప్పుడు చూస్తే మగపిల్లలు పశువుల్లాగా ఎట్లా పడితే అట్లా తయారవుతున్నారు. ఆడపిల్లల మీద పడి ఎవరు పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి నిజంగా ఆడపిల్లలకే ఇంట్లో అన్నీ నేర్పించాలా, అన్నీ చెప్పాలా, మగపిల్లలకి కూడా చెప్పాలి? అది ఎలా చెప్పాలి? అది ఒక తండ్రే చెప్పాలా, లేదు ఇద్దరూ చెప్పాలా? ఇద్దరి బాధ్యత అండి. తల్లి తండ్రి అంటే కొన్ని విషయాలు, ఆడవాళ్ళ విషయాలు, అమ్మాయి విషయము తల్లికి తెలుస్తుంది కాబట్టి తల్లి చెప్పాలి. కానీ ఈ విషయాలలో 99.9% తల్లి తండ్రి ఇద్దరు తెలిసే మగపిల్లలకు చెప్పాలి. 1% మాత్రము తండ్రి పక్కన కూర్చోబెట్టుకొని అబ్బాయికి చెప్పాలి. అదేంటంటే బాడీలో, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత 13-14 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ బాడీలో మార్పు వస్తుంది. వాళ్ళ గొంతు మారిపోతుంది, మగపిల్లల గొంతు మారిపోతుంది. తర్వాత మీకు తెలుసు, అంటే శరీరంలో బాడీ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. సో అవన్నీ తండ్రి కూర్చోబెట్టి, ఇలా ఉండింది, నా ఏజ్లో కూడా నేను ఇలాగే ఉన్నాను కాబట్టి ఇది పెద్ద మార్పు కాదు, ఇది అంటే ప్రకృతి సహజము, ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది, దీని గురించి నువ్వు కంగారు పడకు అని తప్పనిసరిగా తండ్రి చెప్పాలి. ఎందుకంటే ఆయన మగవాడు కాబట్టి. సో ఎప్పుడు నువ్వు అబ్బాయి నుంచి ఒక మగవాడిగా మారుతున్నావు అన్నప్పుడు ఎస్, మార్పులు వస్తాయి. అబ్బాయిలో ఏమంటాం, మనం ఏమంటాం, 10 సంవత్సరాల చిన్న అబ్బాయి అంటారు. మీరు 11-12 సంవత్సరాల నుంచి ఏమవుతుందో టీనేజ్ అంటాం. ఆ టీనేజ్ ఎంత వరకు వస్తుంది? 18 years వరకు ఉంటుంది కదా. 13, 15, 14, 15 అంటాం, 11, 12 అంటాం. సో 13 నుంచి 18 వరకు ఇదంతా టీనేజ్. ఈ టీనేజ్ లో చాలా మార్పులు, అమ్మాయిలకు జరిగే మార్పులు అమ్మాయికి జరుగుతాయి, అబ్బాయిలకు కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంటే తల్లి తండ్రి కంపల్సరిగా కొన్ని విషయాలు సిగ్గుపడకుండా పిల్లలకు చెప్పాల్సిన, అబ్బాయికి చెప్పాల్సిన బాధ్యత తల్లికి ఉంది, తండ్రికి ఉంది. ఒక విషయంలో మాత్రం తండ్రి కొంచెం చొరవ తీసుకొని, తన మగవాడు కాబట్టి కొన్ని విషయాలు అతను పక్కన కూర్చోబెట్టి, ఇది జరుగుతుంది, ఇదిగో ఇలా ఉంటుంది కాబట్టి నువ్వేం కంగారు పడకు అనేది తండ్రి చెప్పాల్సిన బాధ్యత. తల్లి కూడా ఏం చెప్పాలంటే, తల్లి తండ్రి మరి ముఖ్యంగా ఆడపిల్లలతో ఎలా ఉండాలి, నువ్వు నీ ఇంట్లో కూడా అంటే ఇప్పుడు కొత్తది దొరికింది రాదు, ఏం నీకు అక్క చెల్లేరు, నాకు అక్క చెల్లెలు అంటారు. కానీ అమ్మ లేదా అంటే ఆడి మొహం పగల కొడతారు కాబట్టి అమ్మ లేదా అనట్లేదు, ఇంకా అమ్మ లేదా అని ఇంకా అనట్లేదు, నీకు అక్క చెల్లెలు లేరు నాకు అంటాడు. అలాగే అంటాడు. కాబట్టి అక్క చెల్లెలు ఎందుకు, మళ్ళీ నేను ఈ పాయింట్ యాడ్ చేస్తున్నా, అక్క చెల్లెలు ఉన్నా లేకపోయినా ఒక బయట ఉండే అమ్మాయిలతో బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలనేది ప్రతి తల్లి తండ్రి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిదంటే తల్లి తండ్రిదేనండి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మనం ఆడపిల్లలకి ఎంత జాగ్రత్త చెప్తామో అట్లాగే నువ్వు కూడా అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళ ఏ విధంగా చెడు చూపులు చూడకు, వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించకు, వాళ్ళకి ఏదైనా అవసరం అంటే నువ్వు కంపల్సరీగా నువ్వు హెల్ప్ చెయ్యి, మంచి హృదయంతో చెయ్యి. అమ్మాయిలు నో అంటే నో అనే ఏదైనా ఒక విషయంలో నువ్వు నేను ఫ్రెండ్స్ గా ఉందని నో అంటే నో అంతే, ఇంకా నువ్వు మళ్ళీ వాళ్ళని ఫోర్స్ చేయకు. కాబట్టి ఇవన్నీ చెప్పామనుకోండి అబ్బాయిలకు కొంచెమైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కాలంలో చాలా తండ్రులు ఏం చేస్తుంది అంటే టైం ఉండట్లేదు. నానా నాకు ఇదేదో కొంచెం ఎందుకు నానా గొంతు మారిపోయిందంటే, ఏంట్రా ఇది మామూలే అంటే వాడు ఏం చేస్తున్నాడు, పోయి గూగుల్లో సర్చ్ చేస్తున్నాడు. గూగుల్లో ఈ ఏజ్ లో ఎందుకు మారిపోతుందని వాడు టైప్ చేస్తాడు. టైప్ చేసినప్పుడు ఏంటంటే అంతవరకు వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్, ఇంకా వస్తాయి, ఇంకా కొన్ని వేరే దరిద్రాలన్నీ వస్తాయి. వీడేం చేస్తాడు, యాంగ్జైటీగా అవన్నీ చూస్తాడు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసి దాన్ని ఆఫ్ చేయట్లేదు, ఇంకా యాంగ్జైటీ. ఎందుకంటే ఆ ఏజ్ లో ప్రతి ఒక్కటి అది చెడా మంచా కాదండి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఉంటది ఎవరికైనా కూడా, ఆ పిల్లలకి. కాబట్టి ఏం చేయాలంటే అదే నువ్వు ఆ తండ్రి చెప్పాడు అనుకోండి, అవునా ఒక ఏజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అబ్బాయి, ఇప్పుడు ఏమంటున్నావు మగవాడి అయిపోయావు, సో చిన్న అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నావు 18 years కాగానే పెద్దవాడని అనుకుంటాం. కాబట్టి ఈ గొంతు, ఈ వాయిస్ చేంజ్ చేయడం మామూలే, ప్లస్ నీ శరీరంలో జరిగే మార్పులు కూడా మామూలే. కాబట్టి ఇలా ఉంటది, అంటే ప్రకృతి పరంగా ఇలాగే జరుగుతుంది. కాబట్టి నువ్వు దీని గురించి ఏం కంగారు పడకరు. తండ్రి చెప్పాడు అనుకోండి, అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ఇంకేం వెతుక్కోడు. అట్లా ఏదో నువ్వు చెప్పలేదు అనుకోండి, నువ్వు అంటే మనమే ఒక చెడుదారులో వెళ్ళమని మనం దారి చూపించడమే. అట్లాగే తల్లి కూడా చాలా జాగ్రత్తలు చెప్పాలి. నానా చూడు, నీ చెల్లిని ఎవరన్నా ఏమన్నంటే నీకు ఎంత కోపం వస్తుంది, మీ అక్కని ఏమన్నంటే ఎంత కోపం వస్తుంది, నన్ను ఎవరన్నా ఏమన్నంటే నువ్వు వాళ్ళ మీదకి వెళ్తావు కదా. అట్లాగే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలను
అలా మాట్లాడితే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా, వాళ్ళు బాధపడేలాగా నువ్వు బిహేవ్ చేయకు అనేసి తల్లి చెప్పింది అనుకోండి. అంటారు కదా రాజుగారు, మంచి చెప్తూ ఉంటే కొంచెమన్నా వాళ్ళకి అర్థమవుతుంది కదా, చెప్తూ ఉంటే అది కొంచెమన్నా చిన్నప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేయాలి. అదే అది పెద్దయినాక చెప్తే వాళ్ళు మనం చంపేస్తారు. అందుకనే చిన్న అదే ఆ ఈ మధ్య age మొన్న లోనే ఒకటి చెప్పాలి. జరిగిందా, పాపం కొడుకు ఏదో చేశాడని తల్లి చెప్పినందుకు తల్లిని చంపేస్తారు. తల్లిని చంపేశాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏజ్ ఎప్పుడైతే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయి 12వ ఏడు కాగానే మగపిల్ల అంటే ఇన్ని రోజులు మనమే ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు చెప్పాలి, ఆడపిల్లలకు ఎంత చెప్తున్నామో అదే స్టేజ్ మగపిల్లలకు వస్తుంది. కాబట్టి మగపిల్లలకు కూడా కంపల్సరీగా చెప్పాలండి అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీకు ఎంత సిన్సియర్ గా ఉండాలి, చదువు అంటే ఎంత ఇంపార్టెంట్, తర్వాత నువ్వు నీ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తే నీ జీవితం ఎంత బాగుంటుంది, తర్వాత కొన్ని వ్యామోహాలకు దూరంగా ఉండాలి, కొన్ని చేయకూడదు అంటే చేయకూడదు అంతే, ఇంకా దానికి ఏమి ఇది లేదు. సో ఈ లైఫ్ అంతా నువ్వు మిస్ అవుతున్నావు అనుకుంటావు కదా, ఈ లైఫ్ అంతా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు చక్కగా చదువుకో, ఎటువైపు నువ్వు దారి మళ్ళించుకోకు, అప్పుడు నీ ముందు లైఫ్ అంతా నువ్వు చాలా బాగుపడతావు అనేసి చెప్పారనుకోండి, కొంచెమన్నా పిల్లలు కొంచెమన్నా అర్థం చేసుకుంటారు. అంతేగాని వాడు 50 రూపాయలు అడిగాడు అనుకోండి, 50 రూపాయలు ఏం సరిపోతాయిరా, 100 రూపాయలు తీసుకో, నానా నాకు ఫోన్ కావాలి అనగానే ఇంకా పెద్ద ఫోను ఇవన్నీ ఏంటంటే మీరు ప్రెస్టేజ్కి వెళ్ళి అదే ఇందాక చెప్పినట్టు ఆ నలుగురు ఏమనుకుంటారో అన్నట్టుగా నువ్వు ఇచ్చావనుకోండి, మన పిల్లల్ని మనమే పాడు చేస్తాం. సాధ్యమైనంత వరకు పిల్లలను ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోవడమే మంచిదండి. వస్తే కమ్యూనికేషన్ అంటే ఈ నంబర్లు నొక్కుండే ఫోన్లు ఉంటాయి, అవి ఇచ్చారనుకోండి అసలు చెడిపోరు. అమ్మా పిల్లలే కాదు అసలు అనిపిస్తుంది అందరికి. మీరు ఎక్కడన్నా చూడండి రాజుగారు, ఎవరినన్నా చూడండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుంటారు, హలో చాలా సంవత్సరాలైంది మనం కలుసుకోక, ఇద్దరు హక్ చేసుకుంటాడు, ఆడు చూసుకుంటాడు, ఈడు ఫోన్ ఈడు చూసుకుంటాడు కదా. మనుషులు మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి ఎవరైనా, అబ్బా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి అని అంటారు. అనగానే ఏం చేస్తాయి అండి, కొంచెం పాస్వర్డ్ చెప్తారా, వైఫై పాస్ కావాలా, ఫస్ట్ వైఫై పాస్ అండి, కొంచెం మీ పని మీరు చేసుకోండి అంటారు. నా పని నేను చేసుకుంటే అక్కడ కూర్చొని, మరి నేను మీ ఇంటికి వచ్చింది ఎందుకండి, ఎందుకు చెప్పండి. ఇది వరకు ఏంటంటే అదే మన ఇంటికి చుట్టపక్కల వస్తే ఎవరో వస్తుందంటే పొద్దు నుంచి ఎదురు చూసి వాళ్ళ కోసం ఇల్లంతా మంచిగా నీట్ గా పనిచేసేసి, ఇప్పుడు ఏమంటున్నారు ఎక్కడంటే అక్కడ చదువుంటుంది, ఏమనుకోకండి టైం కుదరట్లేదు, నా పర్లేదండి మీ ఇల్లు మా ఇల్లు ఇంకా దరిద్రం ఉంది, మీ ఇంటికి అంటే దేవుడు చెప్తుంది, మా ఇల్లు ఇంతకంటే దరిద్రంగా ఉందండి, ఇంకా మీ ఇల్లు నయమే, మీ ఇంట్లో బట్టలు తీసుకెళ్లి మంచం మీద వేశారు, మా ఇంట్లో బట్టలన్నీ కిందనే ఉంటాయి కదా, ఆవిడ ఇంకా ఇట్లా నిండిపోయి ఉంటది గిన్నెలు, ఎందుకంటే టైం ఉండట్లేదు. దేంట్లో టైము ఇదే. వైఫ్ అండ్ హస్బెండ్ అంతా పని అయిపోయిన తర్వాత పడుకుంటారా, వాళ్ళు మాట్లాడుకో, అటు తిరిగి ఈమె ఫోన్, ఇటు తిరిగి ఈమె ఫోన్, ఇటు తిరిగి ఈమె కిట్టి పార్టీలు ప్లాన్ చేస్తారు, అటు తిరిగి ఆయన పార్టీలు ప్లాన్ చేస్తారు. కూర్చొని పిల్లలకి ఇంకా చెప్పే ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు, మీరు అలసిపోతున్నారు, పడుకుంటున్నారు అంటే ఒక భార్యాభర్త ఎప్పుడు మాట్లాడుకోవడానికి మీకు టైం దొరకటం లేదు, అంతసేపు వచ్చేసి ఫోను. అందుకనే అంటారు కదా ల్యాండ్ లైన్ అన్న ఉండాలి, లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్లు పోయి నంబర్ నొక్కుతారు చూడండి, అదన్నా ఉండాలి, అప్పుడు కానీ కొంతమన్నా ఇది బాగుపడరు. కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పడం ఏంటంటే సాధ్యమైనంత వరకు పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుండా చూడండి. ఆ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుండా పిల్లలకి టైం ఇవ్వాలి. లేదు ఇచ్చారు అది కంపల్సరీ వాళ్ళకు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడు లోపలికి వెళ్ళిపోయి వాడి గదిలోకి వెళ్ళిపోతున్నాడు, నీకేం ఫోను, నీ ఫ్రెండ్ తో కూర్చొని నా పక్కన కూర్చొని మాట్లాడు అని చెప్పు. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ తో నేను నా ఫ్రెండ్ తో మాట్లాడడానికి ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడి తల్లి దగ్గర నుంచి దూరం ఎందుకు వెళ్ళాలండి, ఆ చదువు సంబంధించే మాట్లాడతాడు కదా, వాడు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అమ్మ నువ్వు ఫోన్ ఇచ్చేసే, నువ్వు లోపలికి వెళ్ళిపో, నా గదిలోకి నేను వెళ్ళిపోతాను అంటే వాడు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటాడో తెలియదు. కాబట్టి కంపల్సరీగా ఒక కన్ను మగపిల్లల మీద కానీ ఆడపిల్లలు కానీ మన పిల్లల మీద మనం వేసుకొని ఉంటేనే మంచిది. స్మార్ట్ ఫోన్స్ కు పిల్లలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో అందుకే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా టైం ఇవ్వండి. చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ చెప్పడం అలవాటు చేస్తే నిజంగా మనం కొంచెం సొసైటీని కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.